వెల్కమ్ టు పైసా బడ్జెట్. ఇకపై మీ క్రెడిట్ స్కోర్ పెరగటానికి లేదా తగ్గటానికి వారాల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఒక కొత్త రూల్ తీసుకురాబోతుంది. ఈ నెల నుంచి వారానికి ఒకసారి క్రెడిట్ స్కోర్ అప్డేట్ అవుతుంది. దీనివల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నెలకు 2 సార్లు మాత్రమే క్రెడిట్ స్కోర్ అప్డేట్ అవుతుంది. అయితే దీన్ని ఇకపై ప్రతి 7 రోజులకు ఒకసారి అప్డేట్ చేయాలని కొత్త రూల్ తీసుకురానున్నారు. ఇది రుణగ్రహీతలకు భారీ ఉపశమనం కలిగించే అంశం. అది ఎలాగంటే RBI యొక్క క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్ 1వ సవరణ డైరెక్షన్స్ 2025 ప్రకారం అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు రుణగ్రహీత డేటాను నెలలో 5 సార్లు ప్రతి నెల 7వ తారీఖున, 14వ తారీఖున, 21వ తారీఖున, 28వ తేదీన అలాగే చివరి రోజున తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. బ్యాంకులు, NBFCలు నెలకు ఒకసారి పూర్తి క్రెడిట్ రికార్డులను పంపుతూనే ఈ మధ్యలో వచ్చే వారపు కట్ ఆఫ్ తేదీలతో కొత్తగా వచ్చిన మార్పులను పంపాలి. వీటిలో కొత్త లోన్స్ లేదా కార్డులు జారీ చేయటం, ఖాతాలు మూసివేయటం, తిరిగి చెల్లింపులు వివరాలు వంటివి ఉంటాయి. వీకెండ్ అప్డేట్స్ ఎలా పనిచేస్తాయి? ప్రతి నెల బ్యాంకులు కొత్తగా జరిగిన ఆర్థిక కార్యకలాపాలను ట్రాక్ చేస్తూ తగిన అప్డేట్స్ పంపాలి. ఉదాహరణకు EMI చెల్లించడం లేదా అకౌంట్ క్లోజ్ చేయటం ఇలాంటివన్నీ అప్డేట్ గా పంపాలి. దీని అర్థం ఏంటంటే ఎవరైనా తమ క్రెడిట్ కార్డును క్లోజ్ చేసినా లేదా రుణం పూర్తిగా చెల్లించినా లేదా బకాయిలను క్లియర్ చేసిన వారి రీపేమెంట్ ట్రాక్ రికార్డును మెరుగుపరుచుకున్న కొద్ది రోజుల్లోనే క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఈ కొత్త రూల్ దాదాపు రియల్ టైం అప్డేట్ లా పనిచేస్తుంది. దీనివల్ల బకాయిలను చెల్లించిన వెంటనే చాలా త్వరగా క్రెడిట్ స్కోర్ అప్డేట్ అవుతుంది. ఈ కొత్త రూల్ వల్ల లోన్స్ వేగంగా అప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. రుణాల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇకపై నెలవారీ అప్డేట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. మెరుగైన క్రెడిట్ స్కోర్ చూపి వెంటనే రుణం పొందవచ్చు. చాలా బ్యాంకులు రుణం ధరలను క్రెడిట్ స్కోర్ తో ముడిపెడుతున్నాయి. కాబట్టి మెరుగైన స్కోర్ ఉన్న వారికి తక్కువ వడ్డీ రేట్లు మరింత త్వరగా లభిస్తాయి. క్రెడిట్ ను పునర్నిర్మించుకునే వారికి ప్రయోజనం ఉంటుంది. గతంలో లోపాలు ఉన్నవారు ఇప్పుడు క్రెడిట్ ను వేగంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ప్రతి 7 రోజులకు క్రెడిట్ స్కోర్ అప్డేట్ అవటం వల్ల రుణాలు, క్రెడిట్ కార్డులు, మెరుగైన వడ్డీ రేట్లు వంటి లాభాలు ఉంటాయి. ఇది సామాన్యులకు మేలు చేస్తుంది. ఇది భారతదేశంలో క్రెడిట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చనుంది. చూసారుగా, RBI తీసుకున్న ఈ నిర్ణయం వల్ల క్రెడిట్ స్కోర్ మెరుగుపరుచుకునే వారికి గొప్ప అవకాశం కలగబోతుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ అప్డేట్స్ కోసం మన పైసా బడ్జెట్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.